విద్యార్థులు బట్టి చదువులకు స్వస్తి పలికి ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలనే లక్ష్యంతో నిజామాబాద్లో నిర్వహించిన బాలోత్సవం ఘనంగా జరిగింది. 2 రోజుల పాటు సాగిన కార్యక్రమంలో సుమారు 3000 వరకు విద్యార్థులు పాల్గొని పలు పోటీల్లో సత్తా చాటారు. రోజు పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు తమలోని అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా గడిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ ప్రెసిడెన్సీ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ చదువుల పండుగలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నుంచి సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 60 మంది న్యాయ నిర్ణేతలు, 250 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో మమేకమయ్యారు. పలు అంశాలపై వైజ్ఞానిక ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆలోచనను రేకెత్తించాయి. రెండు రోజుల పాటు సాగిన ఈ బాలోత్సవంలో ప్రథమ చికిత్స, రక్తదాన శిబిరం, వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ తదితర పోటీల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అంతేకాకుండా సోలార్ ఎనర్జీ, మ్యాథమెటిక్స్ మోడల్స్తో పాటు పలు ప్రాజెక్టులకు ప్రదర్శనలో ఉంచారు. ఈ బాలోత్సవం తమకు ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే విజ్ఞానం మరింత పెరుగుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చదువుల పండుగను ప్రతి ఏటా నిర్వహించి తమను ప్రోత్సహించాలని విద్యార్థులు కోరుతున్నారు. నేను మ్యాథమెటిక్స్ మోడల్ ప్రిపేర్ చేసిన టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మీద. ఇది చేయడం వల్ల నాకు చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది అండ్ మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ కూడా వచ్చింది సార్. అండ్ ఇట్లా ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా చేస్తాం సార్. మేము మ్యాథమెటిక్స్లో యాంగిల్స్ కొంచెం ప్రాబ్లం ఉండే, దీనివల్ల క్లారిఫై అయింది. మనం ఇన్సెక్ట్స్ని చంపవచ్చు అని చెప్పేసి మేము ఇది కనుక్కున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి ఇది మనకి సోలార్ ప్యానెల్. ఇందులో ఎల్డిఆర్ సెన్సర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ ఎల్డిఆర్ సెన్సర్ ఏం చేస్తారంటే మనకు మార్నింగ్ ఎండలో పెట్టేస్తే మార్నింగ్ టు ఈవినింగ్ ఎనర్జీని, సోలార్ ఎనర్జీని మనకు ఇందులో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని ఎప్పుడైతే దీనికి చీకటి పడుతుందో కింద ఎల్ఈడి బల్బ్ ఉంటుంది. ఎప్పుడైతే చీకటి పడుతుందో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. చీకటి పడ్డప్పుడు ఆన్ అవుతుంది. అయితే ఆన్ అయినప్పుడు ఏవైతే ఇన్సెక్ట్స్ ఉంటాయో అవి ఈ లైట్కి అట్రాక్ట్ అయ్యి కింద ఉన్న సోప్, కింద మనం టబ్లో సోప్ వాటర్ ఆర్ సర్ఫ్ వాటర్ తీసుకుంటాం. ఆ అట్రాక్ట్ అయిన పురుగులన్నీ ఈ సోప్ ఆర్ సర్ఫ్ వాటర్లో పడిపోతాయి. ఇలాంటి ఉపయోగాల వల్ల మన భారతదేశం కూడా డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. మమ్మల్ని ప్రోత్సహించి ఇలాంటివి ఇంకా పెట్టవలసిందిగా నేను కోరుచున్నాను. సోలార్ పవర్ ఎనర్జీ ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో అప్పుడు సూర్యకిరణాలు అనేటివి సోలార్ ప్లేట్ పైన పడతాయి. అప్పుడు సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఆ పవర్ని మనం బ్యాటరీలోకి ఎక్కించుకోవాలి. బ్యాటరీలో స్టోర్ అయిన తర్వాత మనం ఆ పవర్ని వీధి దీపాలను వెలిగించడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అందరు ఈ పనులు చేస్తున్నారు. సింపుల్ ప్రాజెక్ట్స్ అని మనం అనుకుంటాం, కానీ ఇవే మన దేశ రాతను కూడా మార్చగలుగుతాయి. నేను ఫోక్ డాన్స్లో పార్టిసిపేట్ చేశాను. నా డాన్స్ రాధా డాన్స్. నాకు ఈ బాలోత్సవం చాలా సంతోషంగా అనిపించింది. ఎంజాయ్ చేస్తూ మేము డాన్స్ చేశాము. ప్రెసిడెన్సీలో చేశాను. ఇక్కడ చాలా మంది వచ్చారు. చెప్పాలంటే ఇట్ వాజ్ రియల్లీ ఫన్. ఇక్కడ చేయడం వల్ల అందరిలో టాలెంట్ బయటపడుతుంది. ఉపన్యాస బోధనకు చరమేతంగా పాడి విద్యార్థులకు అనుభవపూర్వక విద్య అందించాలనే లక్ష్యంతోనే బాలోత్సవం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్య అనేది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఆలోచనను విద్యార్థుల్లో తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆహ్లాదకర అభ్యసనం అంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్. ఇందులో మ్యాథమెటిక్స్, సైన్స్ టాయ్స్, మ్యాజిక్ కార్నర్, అట్లాగే మిరకల్ సైన్స్, ఈ 4 అంశాల లోపల వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి ప్రయోగపూర్వకంగా ఏ విధంగా నేర్చుకోవాలి, టఫ్ కాన్సెప్ట్స్, వాళ్ళ సిలబస్లో ఉన్నటువంటి మళ్ళీ ఇతర అంశాలు కూడా నేర్పించడం జరిగింది. అది బేసిక్ ఫౌండేషన్ అనేది పాఠశాల స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్య అనేది ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా నేర్చుకోవాలని చెప్పేసి మేము ఈ బాలోత్సవాలను నిర్వహించాము. ఈ బాలోత్సవం లోపల ఏంటంటే విద్యార్థుల లోపల జిజ్ఞాసను అంటే తెలుసుకోవాలనేటువంటి కోరికను పెంచాలి. తర్వాత వాళ్ళ లోపల ఉండేటువంటి సృజనాత్మకతను పెంచాలి. దీంట్లో పాల్గొనటమే విజేతం అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ లోపల జిజ్ఞాసను పెంచడం మా ఉద్దేశం. విద్యార్థుల్లో భావి భారత పౌరులు, వారిని ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానంతో వారు చదువుకునే విధానంగా, అదేవిధంగా విద్య అనేది ఆడుతూ పాడుతూ సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ యొక్క బాలోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం, వరంగల్, ఇతర జహీరాబాదు,
మెహబూబ్ నగర్ ఇలాంటి అనేక ప్రాంతాల్లో కూడా అనేక ట్రస్టుల ఆధ్వర్యంలో ఈ యొక్క బాలోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిజామాబాద్లో కూడా ప్రప్రథమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. 2 రోజుల పాటు ఘనంగా సాగిన ఈ కార్యక్రమంలో వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు సైతం అందజేశారు.